నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఈరోజు ఉదయం 10 గంటలకు మనం చూసుకుంటే కువైట్ దేశవ్యాప్తంగా సైరన్ల మోతైతే మోగనుందన్నమాట. కువైట్లో ఉన్న ప్రజలు ఎవరు భయపడవద్దని చెప్పేసి ఆ సైరన్లను మేము పరీక్షిస్తూ ఉన్నాము, టెస్ట్ చేస్తూ ఉన్నామని చెప్పేసి అధికారులు తెలియజేశారు. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సోమవారం ఉదయం కువైట్ దేశవ్యాప్తంగా హెచ్చరిక సైరన్లను, వార్నింగ్ సైరన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరీక్షించనుంది. ఈ మేరకు అధికారులు ఒక ప్రకటన కూడా చేశారు. సోమవారం ఉదయం సరిగ్గా 10 గంటలకు ఈ సైరన్ల పరీక్ష నిర్వహించబడుతుందని చెప్పేసి, అత్యవసర సమయాలలో ఈ వ్యవస్థ ఎంతవరకు సమర్థవంతంగా పనిచేస్తుందో తెలుసుకోవడానికి మరియు సాంకేతిక సన్నద్ధతను పరిశీలించడానికి ఈ రొటీన్ ప్రక్రియ చేపడుతూ ఉన్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే కువైట్లోని ప్రజలకు కూడా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ విజ్ఞప్తి చేయడం జరిగింది. సైరన్ల శబ్దం విని ప్రజలెవరూ భయాందోళనకు గురి కావద్దని చెప్పి అధికారులు స్పష్టం చేశారు. ఇది కేవలం సాధారణ పరీక్ష మాత్రమేనని, ప్రజల భద్రతను మెరుగుపరిచేందుకు తీసుకుంటూ ఉన్న నివారణ చర్యలో భాగమని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం కువైట్లో ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితులు వస్తే కానీ, భూకంపాలు కావచ్చు, యుద్ధం కావచ్చు, లేకపోతే సునామీ కావచ్చు, లేకపోతే ఏదైనా వాతావరణ విపత్కర పరిస్థితులు కావచ్చు, ఏవైనా వచ్చినప్పుడు కువైట్లోని ప్రజలను కాపాడేందుకు, అలాగే వాళ్ళకు ఒక హెచ్చరికను పంపించేందుకు ఈ యొక్క హెచ్చరిక సైరన్లను అయితే వాడుతూ ఉన్నారన్నమాట. అలాగే ఇవి సరిగ్గా పనిచేస్తూ ఉన్నాయా లేదా, అలాగే ఈ యొక్క వ్యవస్థలు ఎలా పనిచేస్తూ ఉన్నాయి, అలాగే ఈ యొక్క వ్యవస్థలను ఏదైనా అప్డేట్ చేయాలా, ఏదైనా మార్పులు చేయాలా, కువైట్ ప్రజలు ఈ సైరన్లు విన్న తర్వాత ఎలా స్పందిస్తూ ఉన్నారో, అలాగే కువైట్లో ఉన్న ప్రజలు దీనిపైన అవగాహన ఉందా లేదా అని చెప్పేసి ఈ సైరన్లను మేము పరీక్షిస్తూ ఉన్నాము. ఈరోజు ఉదయం సరిగ్గా 10 గంటలకైతే కువైట్లో సైరన్లు మోగుతాయన్నమాట. ఈ సైరన్లు చాలా వరకు మన కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ సైరన్లు ఇప్పటికే చాలా పరీక్షలు చేశారనమాట. సైరన్ల శబ్దం మీరు వింటూనే ఉంటారనమాట. ఆ సైరన్ల శబ్దం వచ్చినప్పుడు ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. ఇవి సాధారణ టెస్టింగ్ పరీక్షలు మాత్రమే అని చెప్పేసి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.